హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఒక అమ్మాయి గాని, అబ్బాయి గాని కొంతకాలం రిలేషన్‌లో ఉండి, కొంత దూరం ట్రావెల్ చేసి, ఆ తర్వాత విడిపోయినప్పుడు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటం తరచుగా చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈ విషయాల్లో ఏంటంటే, ఈ అమ్మాయిలు గనుక కంప్లెయింట్ ఇచ్చినట్లయితే, అబ్బాయిల మీద పలు సెక్షన్‌లతోటి కేసులు పెట్టడం, రేప్ కేస్ గాని, చీటింగ్ కేస్ గాని, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని గాని, ఇట్లా మ్యారేజ్ చేసుకుంటా అని ప్రామిస్ చేసి మోసం చేస్తే ఇట్లాంటి కేసెస్ పెడుతూ ఉన్నారు. చాలా మంది అబ్బాయిలు మనల్ని అడిగేదేంటంటే, చట్టం దృష్టిలో అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఒకటే గదా! అందరూ ఒకటే గదా! మరి అమ్మాయిలకున్న హక్కులు మాకు లేవా? ఒకవేళ అమ్మాయి మోసం చేసి మేము ఆ కేసులు పెట్టలేమా అని అడుగుతా ఉన్నారు. అయితే నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే, చట్టం దృష్టిలో అందరూ సమానమే. కానీ ఆడవాళ్ళకి కొన్ని సెక్షన్స్ మాత్రం వాళ్ళకి ఫేవర్‌గా ఉండటం జరిగింది. ఆ ఒక్క రేప్ కేసే 69 బిఎన్ఎస్ ఇట్లా 2, 3 సెక్షన్స్ తప్ప మిగతా అన్ని కేసులు గూడా అబ్బాయి గూడా ఒకవేళ అమ్మాయి కనుక మోసం చేస్తే ఫిజికల్‌గా వాడుకొని, ఎమోషనల్‌గా వాడుకొని, ఫైనాన్షియల్‌గా వాడుకొని, పెళ్లి చేసుకుంటా లైఫ్ టైమ్ నీతోటే కలిసి ఉంటా అని చెప్పి ఈ విధంగా వాడుకొని, తర్వాత గనక మోసం చేసినట్లయితే ఖచ్చితంగా అబ్బాయి గూడా అమ్మాయి మీద కంప్లెయింట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించొచ్చు. ఒకవేళ పోలీస్ వాళ్ళు గనక ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే మీరు లోకాయుక్తలో కంప్లెయింట్ ఇవ్వచ్చు. లేకపోతే హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. లేకపోతే లోయర్ కోర్ట్‌లో ప్రైవేట్ కంప్లెయింట్ ఏసి మీ దగ్గర ఉన్న చాట్ హిస్టరీ గాని, లేదా ఫోటోస్ గాని అవి ఏ విధంగా మీరు మోసపోయారనేది జడ్జి గారికి వివరిస్తూ క్లియర్‌గా చెప్పినట్లయితే అమ్మాయి మీద కూడా కేస్ ఫైల్ అయ్యే అవకాశం ఉంది. అంతే గాకుండా మీరు అమ్మాయికి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని గూడా మీరు సివిల్ సూట్ వేసి, రికవరీ సూట్ వేసుకొని ఖచ్చితంగా మీరు వసూలు జేసుకోవచ్చు. సో, నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే, మీరు అమ్మాయిలకి లాస్ అన్ని ఫేవర్‌గా ఉన్నాయి. లేడీస్‌కి లాస్ అన్ని ఫేవర్‌గా ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు. చట్టం దృష్టిలో అందరికి సమానమే ఉంది. మన కేస్‌ని కోర్ట్‌కి ప్రెజెంట్ చేసే విధానంలో ఈ ఎఫ్ఐఆర్ కావాలా? లేదా కంప్లెయింట్ రిజిస్టర్ అవ్వాలా? లేదా మీకు అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్లి, మీరు గనక మీ ఫ్యాక్ట్స్ అన్నిటిని క్లియర్‌గా, నీట్‌గా ఒక ఆర్డర్‌లో కనుక మీరు జడ్జి గారికి ప్రెజెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మాయికి గూడా శిక్ష పడే అవకాశం ఉంది.